కింద బట్టలు మాట్లాడదు ఇక ఆ మందిరంలోనూ మాట్లాడుకుని ఈ మందిరంలో మాట్లాడుకుని ఇంకెట్ట. కాబట్టి క్రోత్తన మందిరంలో సంతోషంగా ఉందాం. అందరూ హ్యాపీగా ఉన్నట్టుంటారు. మొదటి ఆరాధన దేవుని సన్నిధిలో ఎల్ షద్దై ప్రార్థనా మందిరంలో మొదటి ఆరాధన మనం కలిగి ఉంటున్నామంటే నూతన మందిరంలో ఇది దేవుడిచ్చిన ధన్యత. ఇది యెహోవా వలన కలిగిన కార్యం మన కన్నులకైతే ఆశ్చర్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుండి వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించక మునుపు, ఆరాధన ప్రవేశించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిర్గమాకాండము 40వ అధ్యాయం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనమును అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అటు చూసినట్టే యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క తేజస్సు మందిరమును నింపినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును. దేవుని యొక్క తేజస్సు ఏం జరుగుతూ వచ్చింది? దేవుని మందిరమును నింపిందంట. నిజంగా దేవుని మందిరం అంటే దేవునికి ఎంతో ఇష్టం కదా. దేవుని మందిరం అంటే దేవునికి ఎంత ఇష్టమో, ఎంత ఇష్టం కాకపోతే దేవుని మందిరమును దేవుడు తన తేజస్సుతో నింపుతూ వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని మందిరం అంటే దేవునికి ఎంతో ఇష్టం. ఇది భౌతికమైన మందిరం గురించి చూస్తున్నాం. ఇంకా ఆత్మీయ మందిరం అంటే దేవుడికి ఇంకా ఇష్టం. భౌతికమైన మందిరం మీదే తన తేజస్సును నింపినప్పుడు ఆత్మీయ మందిరం మీద ఇంకెంతగా తన తేజస్సును నింపుతాడో. ఆత్మీయ మందిరం అంటే మనమే ప్రభుని గృహము, మనమే దేవుని ఇల్లు, మనమే దేవుని ఆలయం. కానీ బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట, మనమే దేవుని ఆలయం అంటే మనమే ప్రభు ఇంటివారం. కాబట్టి భౌతికమైన ప్రభుని ఆరాధించడానికి అవసరమైన మందిరం మీదే దేవుడు తన తేజస్సు ప్రకాశమైన వెలుగును నింపినప్పుడు ఆత్మీయమైన మందిరమైన మన మీద ఇంకెంత ప్రకాశమైనటువంటి తేజస్సు నింపుతాడు కదా. అయితే ఇక్కడ ఒక మాట చూసినట్టయితే దేవుడు మోషేకి కనపరిచిన మందిరము, లేదా దేవుడు మోషేకి తెలియపరిచిన మందిరము ఎలాంటిది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే యెహోవా తేజస్సుతో నింపబడిన మందిరము ఎలాంటిది అని మనం చూసినట్టయితే కొన్ని విషయాలు ఉన్నాయి. యెహోవా తేజస్సుతో నింపబడిన మందిరము ఎలాంటిది అని అంటే కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫ్యాన్లు అవసరం లేదమ్మా, విస్తారమైన గాలి వస్తుంది. ఇంకా స్కచ్చిబులు తీసుకుంటున్నారా? అంత లేదు. సరే, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన ప్రభు నడిపింపు కొరకై. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు ఆరాధన వర్తమానము ధ్యానించబోతున్న సాయం చేయండి దేవా. ఎల్ షద్దై నూతన మందిరములో మొదటి ఆరాధన దేవా ఎంతో దీవెనకరంగా, కూడిగా ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. ఆరాధన వర్తమానం కూడా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ కూడిక ద్వారా మాకు
ఏమైతే బయలుపరిచి మిమ్మల్ని గణపరచాలని ఆరాధించాలని మీరు ఇష్టపడుతున్నారు దేవా, ఏవైతే మీరు కనపరిచి మా ద్వారా మీరు మహిమ పొందాలని ఇష్టపడుతున్నారు, మీరు బయలుపరిచి మహిమ పొందండి. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని దేవా. ఊరు వెలుపుటుండే ఈ ప్రాంతంలో, ఈ యొక్క ఎల్షాదే ప్రార్థన మందిరంలో నీ యొక్క తేజస్సును నింపి, నా తండ్రి నీ ప్రసన్నతను నింపి, నీ ప్రకాశమైన వెలుగును నింపి, మేము నేను ఎట్లా ఆరాధించాలో మాలో కూడా నీ వెలుగును నింపి నేను మహిమపరిచే వారిగా సిద్ధపరచమని, మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయండి. ఈరోజు ఆరాధన ఎంతో దీవెనకరంగా చేయమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మాతో మీరు మాట్లాడమని, వచ్చిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు, నీ ప్రియులందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన నీ ప్రియులందరినీ కూడా తరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారి సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు ఇల్లు జరగకుండా సాయం చేయమని, ఇప్పటి వరకు తోడుగా ఉంటూ వచ్చింది దేవుడి ముందు తోడుగుని ప్రతి అక్కర్ తీర్చి ముందున్న సమయం దీవించమని, ఈ వర్తమానం ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ అభిషేకించండి. మాలో ఉన్న బలహీనతలు, తొందరపాట్లు, అవిధేయతలు క్షమించమని, ఈ వాక్య వెలుగులో దీవించమని ప్రార్థన చేస్తూ, మెడ నొప్పులు కానీ కళ్ళదిరటం కానీ గ్యాస్ బలహీనతలు నన్ను వెంటాడుకోకుండా, నీ పరిచయలు అడ్డగించుకోకుండా కాపాడమని, నీ ప్రజలైన వారి హృదయ సంతోషాన్ని మీరు ఎంతగానో దేవా గణపరిచి మహిమ పొందమని, దేవా మీరు మాత్రమే మహిమ గంత పొందనర్హుడు కాబట్టి మీరే గణపరుచుకుని మహిమ పొందుకోమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనంలో, అప్పుడు మేఘం ఏం చేస్తూ వచ్చిందండి? అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును సౌండ్ తగ్గించు. కాబట్టి యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మొదటి బటన్ దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, యెహోవా తేజస్సు మందిరమును నింపెను. కాబట్టి దేవుని యొక్క తేజస్సు మందిరమును నింపినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవా తేజస్సు ఎటువంటి మందిరం పైన, ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడింది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడింది అని అంటే మొదటి మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడొచ్చు. మొదటి మాట నిర్గమాకాండం 26వ అధ్యాయం 30వ వచనం. నిర్గమాకాండము 26వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనబడబడినదాన్ని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. మరియు నీవు సరే, ఇక్కడ చూసినట్లయితే నిర్గమాకాండము 26వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినటువంటి మాటను చూసినట్లయితే, అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. కాబట్టి దేవుని యొక్క లేదా ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడిందంటే, మొదటిగా మనం చూస్తున్నాము దేవుడు కనపరిచిన మందిరం మీద. ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడిందంటే, దేవుడు కనపరిచినటువంటి మందిరం. దేవుడు ఏ రూపంలో అయితే, ఏ విధానములు అయితే, ఏ నిర్మాణములు అయితే, ఏ అనుభవం అయితే దేవుడు తన మందిరాన్ని మోషేకు కనపరుస్తూ వచ్చాడో, ఆ కనపరిచిన రీతిలో దేవుని మందిరం ఏమైంది? నిర్మించబడింది. దేవుడి మందిరం నిర్మాణం చేయబడుతూ వచ్చింది. నిజంగా ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడుతుందంటే, ఆయన కనపరిచిన మందిరం మీద. ఆయన మందిరం ఎలా ఉండాలని కనపరుస్తూ వచ్చాడు. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన విధి విధానాలు ఎలా ఉండాలని దేవుడు ఊహించుకున్నాడు, ఎలా ఉండాలని దేవుడు కలిగి ఉన్నాడు, ఆ మందిరమును కనపరిచాడు. ఏ మందిరం అయితే కనపరిచాడు మోషేకి, ఆ మందిరం మీద ఆయన తేజస్సును ఏం చేస్తూ వచ్చాడు? నింపిన వాడుకుంటూ వచ్చాడు. ఏ మందిరాన్ని అయితే మోషేకి కనపరుస్తూ వచ్చాడు దేవుడు, ఏ మందిరం అయితే మోషేకి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు, ఆ మందిరం మీద దేవుడు తన తేజస్సును నింపిన వాడుకుంటాడు. ఈరోజు మనం దేవుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో ఇప్పుడు పోటీ పడతాం. మందిరంలో మొదట నేను ఆరాధించాలని. సరే, పోటీ పడొద్దని నేను అన్నాను,
దేవుని మందిరం కాబట్టి ఆరాధించాలని అందరికీ ఆసక్తి ఉండేది. అట్లా అని చెప్పి అధికమైన సమయం తీసుకోవద్దు. ఈరోజు నేను కూడా తక్కువ సమయం ముగించాలని ఇష్టపడుతున్నా. కాబట్టి దేవుని తేజస్సు, యెహోవా తేజస్సు ఎటువంటి మందిరం మీద కమ్ముతుందంటే, ఒకటి దేవుడు కనపరిచిన మందిరం. ఈరోజు మనం ఆరాధించాలి. ప్రభువా, నీవు కనపరిచిన మందిరం మీద నీవు మాకు అనుగ్రహించావు. ఈ మందిరం మీద నీ తేజస్సుని దేవా ప్రకాశింప చేయటానికి ఇష్టపడుతూ వచ్చావు. నీ ప్రకాశమైన వెలుగు ఈ మందిరం మీద నింపటానికి నువ్వు ఇష్టపడి మమ్మల్ని ప్రేమించి, సంఘమును ప్రేమించి, నీవు మా కొరకై దేవా నూతన మందిరాన్ని నీ యొక్క అనుభవంలో, నీ యొక్క ప్రణాళికలో కనపరిచినందుకై, ఈ మందిరం ఎలా ఉండాలని నువ్వు కనపరిచినందుకై నీకు స్తోత్రములు ప్రభు అని మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. అంటే ఆయన కనపరిచిన రీతిలో దేవుడు తన మందిరాన్ని మనకి ఇచ్చినందుకై దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ విషయాన్ని మనం చూద్దాం. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే రెండవ మాట నిర్గమాకాండం 40:18. నిర్గమాకాండం 40:18. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెంటే బద్దలను దొరికి దాని స్తంభములను నిలవబెట్టి. సరే, కాబట్టి దేవుని వాక్యం చూసినట్టే మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 40:18 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలబెట్టి దాని పిండి బద్దలను చోనిపి దాని స్తంభములను నిలవబెట్టి. కాబట్టి ఇక్కడ రెండో కోణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడిందంటే, మొదటిగా దేవుడు కనపరిచినటువంటి మందిరం, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశములో నిర్మించబడిన మందిరం మీద దేవుడు తన తేజస్సు నింపినవాడు. తేజస్సు అంటే అర్థం ఏంటి? ప్రకాశించే వెలుగని అర్థం. ఎవరు ఆర్పలేరు. ఎవరు ఆర్పలేనంత తేజస్సుతో కూడిన వెలుగు ఈ మందిరం మీద దేవుడు నింపడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఈ మందిరం ఎలాంటిదంటే దేవుడు కనపరిచిన మందిరం. రెండవది ఈ మందిరం ఎలాంటిదంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నిలబెట్టిన మందిరం. ఎలాంటి మందిరం అండి ఇది? దేవుని ఆజ్ఞ ప్రకారం నిలబెట్టింది. ఇది మనుషుడి యొక్క ఆజ్ఞ ప్రకారం నిలబెట్టిన మందిరం కాదు. మనుషుడి ద్వారా నిలబెట్టబడింది కాదు. మనుషుని యొక్క ఉద్దేశాల ప్రకారం నిలబెట్టబడింది కాదు. మనుషుల యొక్క ప్రణాళిక ప్రకారం నిలబెట్టబడింది కాదు. అసలు ఆ మందిరము ఈ కట్టేంత వరకు కూడా మేము ఎలా ఉండిద్దో మాకు అర్థం కావట్లేదు. అసలు మందిరం ఫస్ట్ నుండి పునాది పుట్టింగ్లే మట్టితోని కానించి పుట్టింగ్ లేసిన కానించి ఏదో పని చేస్తూ వెళ్తున్నాం. ఎలా వచ్చిందని నేను ఊహించలా. ఎందుకంటే మేము పని చేసుకుంటూ వెళ్తున్నాము. ఆయన నిర్మించిన ఆయన ఆజ్ఞ ప్రకారం ఎలా నిలబెట్టాలో ప్రతి దాసులందరికీ కూడా, పనిచేసిన ప్రతి బిడ్డకు కూడా తన జ్ఞానమునిచ్చి, తన తెలివితేటలనిచ్చి, తన ఔన్నత్యాన్ని ఇచ్చి, ఇంకా తన సంపూర్ణమైన జ్ఞానముతో తాను ఆజ్ఞాపించిన రీతిలో దేవుడు మందిరాన్ని నిర్మించుకుంటూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్పవాడు దేవుడు, ఎంత గొప్పవాడో. తాను ఆజ్ఞ ప్రకారం నిర్మాణం చేయబడిన మందిరం ఇది. ఎటువంటి మందిరం మీద తన తేజస్సు నింపుతున్నాడు అంటే, ఒకటి తాను కనపరిచిన మందిరం ఎలా ఉండాలో తాను డిజైన్ చేసిన మందిరం మీద. ఏ మందిరం మీద? తాను ఎలా ఉండాలని కనపరిచాడు, తాను డిజైన్ చేశాడు. ఎలా మందిరం ఉండాలని తాను డిజైన్ చేశాడో ఆ మందిరం మీద తన తేజస్సు నింపుతూ వచ్చాడు. రెండు, ఎలాంటి మందిరం అంటే దేవుని ఆజ్ఞ ప్రకారము నిలవబెట్టబడిన మందిరం మీద. దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ వచ్చాడో, దేవుడు ఏదైతే బయలుపరుస్తూ వచ్చాడో, ఏదైతే తన వాక్కు ద్వారా సెలవిస్తూ వచ్చాడో, తన ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, ఎలా ఉండాలని మందిరం అని ఆజ్ఞాపిస్తూ వచ్చాడో, దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో నిర్మాణం చేయబడిన మందిరం ఇది. కాబట్టి ఇటువంటి మందిరమును దేవుడు ఏం చేస్తున్నాడు? తన తేజస్సుని ఇటువంటి మందిరం మీద నింపేవాడుగా ఉన్నాడు. తేజస్సు అంటే వెలుగు, ప్రకాశమానమైన వెలుగు. తన తేజస్సుని దేవుడి మందిరం మీద నింపటానికి ఇష్టపడిన వాడుకున్నాడు. ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు కనపరిచి, దేవుడే డిజైన్ చేసిన మందిరం, దేవుడే నిలవబెట్టినటువంటి మందిరం. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడే ఆజ్ఞ ప్రకారం నిలవబెట్టిన మందిరమును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? రెండో మాట.
ఇట్లా వేసుకోండి అన్న, ఇట్లాగే ఉండండి, ఇట్లా లోపలికి వేసుకోండి కొద్దిగా. కానీ రెండో మాట అది, లోపలికి వేసుకోండి, ఇంకా పర్లేదు, చైర్స్ కొద్దిగా లోపలికి వేసుకోండి, ఇల్లు జరుగుతుంది. కాబట్టి రెండవదిగా, మొదటిగా దేవుడు కనపరిచిన, అంటే దేవుడు డిజైన్ చేసిన మందిరం ఇది. రెండు, దేవుని ఆజ్ఞ ప్రకారం నిలబెట్టిన మందిరం. ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, నీవు డిజైన్ చేసింది, ఇలా ఉండాలని నువ్వు కనపరిచిన మందిరములో నేను నిన్ను ఆరాధిస్తున్నా ప్రభా. ఇలా ఉండాలని నువ్వు నిలబెట్టిన మందిరంలో నేను నిన్ను ఆరాధిస్తున్నా ప్రభా. ఈ మందిరంలో నీ తేజస్సు నింపుతూ వచ్చావని ప్రభు నేను చేయాలా? ఆరాధిస్తూ ఉండాలి. ఇది రెండో మాట. అంటే ఆయన డిజైన్ చేసిన మందిరమును బట్టి ఆ మందిరంలో తేజస్సు ఉంచుతున్నాడు కాబట్టి, ఆయన నిలవబెట్టిన మందిరంలో ఆయన తేజస్సు అంటే ఆయన ప్రకాశమైన వెలుగుంచుతున్నాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? రెండు. మూడో విషయాన్ని చూద్దాం రండి. మూడో మాటను చూసినట్టయితే నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకం చేసి దాని ఉపకరణాలన్నిటిని ప్రతిష్ఠింపవలెను. చాలక్క. కాబట్టి ఇక్కడ మూడో కోణాన్ని చూస్తున్నాం. ఎటువంటి మందిరం మీద ఆయన తేజస్సు నింపుతున్నాడంటే, ఒకటి ఆయన కనపరిచినది, అంటే ఆయన డిజైన్ చేసిన మందిరం. రెండు, ఆయన ఆజ్ఞ ప్రకారం నిలవబెట్టిన మందిరం మీద. మూడోదిగా అభిషేకించబడిన మందిరం మీద. ఎటువంటి మందిరం మీద అండి? అభిషేకించబడిన మందిరం మీద. అంటే ఆయన ఏదైతే అభిషేకించడానికి ఇష్టపడ్డాడో, ఎలా ఉండాలని తన దాసుల ద్వారా అభిషేకిస్తూ వచ్చాడో, తాను అభిషేకించిన మందిరం మీద తన యొక్క తేజస్సు నింపడానికి ఇష్టపడుతున్నాడు. తాను అభిషేకించిన మందిరం. అందుకనే దేవుని మందిరం గురించి ప్రభు అంటాడు, యేసు ప్రభువారు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఏమంటున్నాడు? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది మాట. కాబట్టి నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటే, నా మందిరం అని ఎవరంటున్నారు? అభిషేక్తుడు అంటున్నాడు, అభిషేకించబడిన వాడు అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అభిషేక్తుడు కాబట్టి, తన మందిరాన్ని తాను అభిషేకించాడు కాబట్టి, తాను అభిషేకించిన మందిరం నిమిత్తం అంటాడు కదా. ఏమంటున్నాడు? మోషేతో కూడా చెబుతున్నాడు, ఇలా ఉండాలి, ఇలా అభిషేకించాలి. మోషే కూడా దేవుని చిత్తంలో, దైవ సంకల్పంలో దేవుని బిడ్డలను కనపరుచుకుని అభిషేకించిన అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపబడుతూ వస్తుందంటే, మూడోదిగా తాను అభిషేకించిన మందిరం మీద. అంటే తాను ఏ మందిరాన్ని అయితే అభిషేకించాడు, ఏ మందిరంలో అయితే తన స్వరక్తంతో అభిషేకించాడు, ఏ మందిరంలో అయితే తన స్వరక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అభిషేకిస్తూ వచ్చాడు, ఆ మందిరం మీద ఆయన తేజస్సును నింపడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇదెన్నో మాట? మూడోదిగా ఆయన అభిషేకించిన మందిరం మీద, లేదా అభిషేకించిన మందిరం మీద తన యొక్క తేజస్సుని, అంటే తన ప్రకాశమైన వెలుగుని నింపటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇది మూడోది. ఇక నాలుగోదిగా ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపటానికి ఇష్టపడుతున్నాడంటే, రండి 4వ కోణాన్ని చూద్దాం. లేవీకాండము క్షమించండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. మరియు నీవు అభిషేక తైలం తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకం చేసి దాని ఉపకరణాలన్నిటిని ప్రతిష్ఠింపవలెను. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట ఇది? నాలుగోదిగా, మొదటిగా ఎటువంటి మందిరం మీద యెహోవా తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు? ప్రభు డిజైన్ చేసిన మందిరం మీద. రెండు, ఎటువంటి మందిరం మీద ఆయన యొక్క తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు? ఆయన ఆజ్ఞ ప్రకారం నిలబెట్టిన మందిరం మీద. మూడు, ఎటువంటి మందిరం మీద ఆయన తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు? ఆయన అభిషేకించిన మందిరం. ఇది ఎలాంటి మందిరం అంటే, ఆయన అభిషేకించింది. ఆయన అభిషేక్తుని ఆయన కుళ్ళు పట్టనివ్వడు, అట్లాగే ఈ మందిరమును కూడా పాడుబాడనివ్వడు. ఆయన అభిషేక్తుని ఎలాగైతే కుళ్ళు పట్టనివ్వడో, ఆయన అభిషేక్తుని ఎలాగైతే కుళ్ళు పట్టనివ్వడో, తాను అభిషేకించిన వాడిని ఎలాగైతే కుళ్ళు పట్టనివ్వకుండా కాపాడుతున్నాడు, మరణములో నుండి మరణపు వేదన నుండి ఎలాగైతే తొలగిస్తూ వచ్చాడు,
తాను తన తేజస్సు నింపుతున్న ఈ మందిరమును ఏం చేస్తాను అనుకున్నాడు? పాడు చేయకోకుండా, పాడుపడేది ఉండకోకుండా ప్రతిష్ఠించిన వాడుగా ఉండాడు. నిజంగా ఈ ప్రాంతం మన చుట్టుపక్కల స్థలాలన్నీ చూడగా పాడుపడిపోయి ఉంటాయి. చక్కగా చదునుగా ఉండయా? చూడటానికి అందంగా ఉండయా? చెప్పండి. రంగురంగుల బిల్డింగులు ఉండయా? మనమందరం రంగురంగుల డ్రెస్సులు వేసుకొచ్చాం, కానీ చుట్టుపక్కల ఏముంది? అంతా పచ్చదనమే, పాడుపడిపోయిన అనుభవమే, ఎడారి లాంటి ప్రాంతం. కానీ ఇటువంటి ప్రాంతంలో ఈ స్థలమును దేవుడు అభిషేకించి ఏం చేశాడు? తాను ఈ స్థలములో దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. పాడైపోయిన స్థలమును పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించుకున్న వాడుకున్నాడు. కాబట్టి ఈ స్థలమును చూస్తే బాత్రూములు, వాష్రూములు రకరకాలుగా జరిగించారు ఇటువరకు. నిన్న వెంకటాన్ని అంటాడు, మా మనవాళ్ళు ఇటే వస్తారన్న బాత్రూములకి అని చెప్తూ వచ్చాడు. అంటే ఈ ప్రాంతం అంటే ఏదైనా ఒక స్థలం కట్టబడక మునుపు అలాగుండేది. అటువంటి స్థితిలో ఉన్న స్థలమును కూడా దేవుడు ఏర్పరచుకొని తన కొరకై ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు, ఇది నా మందిరము, ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ఇది నాకు సంబంధించిన మందిరం అని చెప్పి ఈ స్థలమును దేవుడు తన కొరకే ప్రతిష్ఠించుకున్నాడు. అంటే తాను ఏ మందిరమునైతే ప్రతిష్ఠించాడో, ఏ మందిరమైతే తాను ప్రతిష్ఠత చేస్తూ వచ్చాడో, ఏ మందిరమునైతే తాను ప్రతిష్ఠత జరిగించడానికి ఇష్టపడి తన కొరకే ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడో, ఆ మందిరములో ఆయన తేజస్సు నింపడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఏ మందిరమునైతే తాను ప్రతిష్ఠత చేశాడో ఆ మందిరంలో తన తేజస్సు నింపడానికి ఇష్టపడిన వాడుకుంటాడు. ఇదెన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. 5వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో 5వ మాట త్వరగానే వెళ్ళిపోతుంది, ఆలస్యం లేదు వర్తమానం. ఇక 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఆయన ఎటువంటి మందిరంలో తన తేజస్సుని నింపడానికి ఇష్టపడ్డాడు? తాను కనపరిచిందంటే తాను డిజైన్ చేసిన మందిరం. 2, ఆయన ఆజ్ఞ ప్రకారం నిలవబెట్టిన మందిరంలో. 3, తాను అభిషేకించిన మందిరంలో. 4, ఆయనే ప్రతిష్ఠ లేదా దేవుని యాజకులు గాని దేవుని సేవకులు గాని. ఇదిగో ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి. రాజును ఇశ్రాయేలు ప్రజలందరూ ఇశ్రాయేలును యెహోవా మందిరమును ప్రతిష్ఠించరి. అంటే దేవుని ప్రజలు గాని దేవుని సేవకులు గాని దేవుడే ప్రతిష్ఠించుకున్న మందిరములో, దేవుని ప్రజలు ప్రతిష్ఠిత చేసిన మందిరములో ఏం చేస్తున్నాడు? తన తేజస్సుని, తన ప్రకాశమైన వెలుగుని ప్రకాశింపజేస్తానికి, ఆ మందిరంలో నింపటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవుని ఏం చేయాలి మనం? ప్రభా, ఇంత గొప్ప మందిరమా, నువ్వు కనపరిచింది, నువ్వు డిజైన్ చేసిన మందిరం, ఇంకా నీవు ఆజ్ఞ ప్రకారం నిలబెట్టిన మందిరం, ఇంకా నీవు అభిషేకించిన మందిరం, ఇంకా నీవు ప్రతిష్ఠించిన మందిరం, నీ యాజకులు గాని నీ సేవకులు గాని నీ ప్రజలు గాని నీ బిడ్డలు గాని ఇష్టపడి దేవుని మందిరం కావాలని ప్రతిష్ఠిత చేసుకున్న మందిరమును నీ తేజస్సుతో నింపుతున్నావు ప్రభా. ఆ మందిరంలో నన్నుంచేవయ్యా, నీ కొందనాలు ప్రభు అని దేవుని నేను చాలా ఈ మందిరం చూడలేక ఎంతమంది మన సంఘస్థులు ఈ లోకం విడిచిపెట్టలా, ఎంతమంది. ఓ రకంగా నాకు బాధేసింది. ఎందుకంటే అయ్యో వాళ్ళు కూడా ఉంటే ఈరోజు ఎంత బాగుండేది అనిపించింది ఆ రోజు. కానీ ఏం చేస్తాం, కుదరలే, సమయం లేదు. దేవుని పిలుపు వచ్చింది, వాళ్ళు వాళ్ళ కాలం ప్రకారం దేవుని పిలుపు నుండి వెళ్ళిపోయారు. ఇక సజీవులమై నిలుచున్న మనం ఈ దేవుని మందిరాన్ని సంతోషంగా, పట్టజాలనంత సంతోషంగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠిత చేసుకోవడానికి దేవుడు మనకి జూన్ 6th కనపరుస్తూ వచ్చాడు తన యొక్క ప్రకాశమైన తేజస్సుని. ఇక్కడ అంత గొప్ప దేవుడు తన యొక్క ఎటువంటి మందిరం మీద తన తేజస్సు నింపడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయనే ప్రతిష్ఠించబడినటువంటి మందిరం. దేవుడు ప్రతిష్ఠించవచ్చు, లేదా యాజకులు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ దేవుని బిడ్డలైన వారు దేవుని మందిరం ఏ మందిరం అయితే ప్రతిష్ఠిత చేశారో ఆ మందిరం మీద తన తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప మందిరం ఇది! ఇంత గొప్ప మందిరం మీద ఆయన తేజస్సు నింపడానికి ఇష్టపడినందుకు దేవుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇదెన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. లేవీకాండము 26వ అధ్యాయం 2వ వచనం. లేవీకాండము 26వ అధ్యాయం 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను నా పరిశుద్ధ మందిరమును నేను అదే
కాబట్టి ఆయన ఎటువంటి మందిరం మీద యెహోవా తన తేజస్సు నింపుతున్నాడంటే, ఐదవదిగా ఆయన సన్మానించిన మందిరం, లేదా మనం సన్మానించిన మందిరం. ఇప్పుడు మందిరాన్ని సన్మానించామా లేదా? ఎలా సన్మానించారు? ఎలా సన్మానించారు? చక్కగా పెయింట్తో, చక్కగా వాక్యములతో, చక్కగా మ్యాట్స్తో, చక్కగా లేఖన భాగాల వాక్యాలతో. నేను ఆశ్చర్యపోయింది ఎప్పుడో చూసి మందిరం చూసినప్పుడు. ఇంత కట్టిన తర్వాత కూడా జనరల్గా అనిపించింది మందిరమే కదా అనిపించింది. ఎప్పుడైతే పిల్లలు వాక్యములు కట్టారో, అంటించారో, బయటికి వెళ్ళి చూడంగానే ఇది నిజంగా దేవుని మందిరమే అనిపించింది నాకు. ఏమనిపించింది అంటే, అంతకుముందు దేవుని మందిరం కాదా అని కాదండి. అంటే ఎప్పుడైనా చూడంగానే ఇది నిజంగా అనిపించాలి మనకి. బయటికి వెళ్ళి చూస్తే వాక్యములు చుట్టూ టెంట్లు వేసి దేవుని మందిరంలో వాక్యములు ఉంటే, ఇది కదా దేవుని మందిరం అంటే. ఇది చాలు జీవితానికి. మందిరంలో చూస్తే చాలు అనిపించింది నాకైతే. ఎంత గొప్ప మందిరం ఇది అంటే, ఆయన కొరకై, ఆయన సన్నిధి, ఆయన ప్రకాశమైన వెలుగు, ఆయన తేజస్సు నింపబడాలని సన్మానించే వాక్యముల ద్వారా. ఒక మాటలో చెప్పాలంటే, ఈ మందిరమును యేసు ప్రభుతో సన్మానించాం. ఎవరితో సన్మానించామంటే, వాక్యాలంటే వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించాను. పాత మందిరం నుంచి కొత్త మందిరంలోకి వచ్చేదానికి బ్రెయిన్ కూడా కొద్దిగా మతిమరుపు వచ్చినట్టు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి దిగి వచ్చాను. వాక్యం ఎవరు? యేసు ప్రభు వారే. ఇప్పుడు ఈ లేఖన భాగాలు అన్నీ ఎవరు? ఇప్పుడు యేసు ప్రభుతోనే దేవుని మందిరాన్ని సన్మానించాం. అందుకే మత్తయ్య అన్న అక్కడికి రాగానే అన్నాడు, ఇంటికాడ ఎరా మందిరం అంటున్నా, ఎట్టుండిద్దిరా అన్నాడు. ఏడకొచ్చి చూడంగానే, ఏముందరా మందిరము, భలే ఉందరా మందిరం అన్నాడు. 5 ఫ్లోర్లు, 4-5 ఫ్లోర్లు కలిగిన మందిరం కలిగిన మందిరంలో సేవ చేస్తున్నాడు ఆయన. అలాంటి ఆయన ఇక్కడికి వచ్చి చూసి అంటున్నాడు, ఏముందరా మందిరం, మహిమదాస్ భలే ఉందరా మందిరం, దేవుని మందిరం చాలా బాగుందిరా అన్నాడు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏముండయి పైన రేకులు తప్పక, ఏముండయి వాక్యాలు తప్పక ఇంకేముండయి. అయినా ఆ వాక్యములే మనిషి హృదయానికి సంతోషాన్ని ఇచ్చినాయి. ఆ వాక్యములే మనిషి హృదయానికి ఏమిచ్చినాయి? పట్టజాలనంత విస్తారమైన సంతోషాన్ని ఇచ్చినాయి. నిజంగా దేవుని మందిరము, దేవుని యొక్క వాక్యములతో, అంటే యేసు ప్రభు వారితో సన్మానించబడిన మందిరం. అందుకే ఈ మందిరంలో దేవుడు తన తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు. తన కుమారుడే ఇక్కడ ఉన్నప్పుడు తన తేజస్సు ఇక్కడ ఎందుకు ఉంచడం? లేఖన భాగములు వాక్యములే ప్రభు అంటాడు. లేఖన భాగములు పరిశోధించి చూడండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యోహాను సువార్తలో రాయబడుతూ వస్తుంది. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ లేఖన భాగాలే ఇది దేవుని మందిరం అని సాక్ష్యం ఇచ్చినాయి. కారణం ఏంటంటే సన్మానించడము. కారణం ఏంటి? సన్మానించడం. లేఖన భాగాలు వాక్యాలు చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందంటే అద్భుతం. నాకైతే ఒక్కొక్క పిల్లర్ని, ఒక్కొక్క వాక్యాన్ని ముద్దాడాలనిపిస్తుంది. అంత చక్కగా ఉండేవి. కాబట్టి ఇంత గొప్ప మందిరమును, ఇంత గొప్ప తేజస్సు కలిగిన మందిరమును దేవుడు మనకిచ్చినందుకు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, నీ యొక్క సన్మానించబడిన మందిరంలో నీ తేజస్సు నింపావు ప్రభా అని చెప్పి ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి మనం. ప్రభా, నీ తేజస్సుతో ఈ మందిరమును నింపావు, నీ ప్రసన్నతతో ఈ మందిరం నింపావు ప్రభాని దేవుని ఆరాధించాలి. ఇది వాక్యముల ద్వారా, అంటే యేసు ప్రభువే వాక్యం కాబట్టి యేసు ప్రభు ద్వారా నిర్మాణం చేయబడిన మందిరములో దేవుని తేజస్సు నిలవబడినందుకు దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి మనము. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దామండి. త్వరగా ముగిస్తున్నామా? 6వ విషయాన్ని రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు నిర్గమాకాండం 36వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 36వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 36వ అధ్యాయం 14వ వచనం. మరియు
మందిరం మీద ఆ, గుడారంగా మేక వెంట్రుకలతో ఉమ్, తెరలను చేశాను. ఉమ్, వాటిని 11 తెరలుగా చేశాను. ఉమ్, ప్రతి తెర పొడుగు 30 మూరలు, ఉమ్, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఉమ్, ఆ 11 తెరల కొలత ఒకటి. ఉమ్, 5 తెరలను ఒకటిగాను, ఉమ్, 6 తెరలను ఒకటిగాను కూర్చెను. ఉమ్, మొదటి కూర్పు నందలి వెనుపడి తెర అంచున ఉమ్, 70 కొలతలను చేశాను. ఉమ్. మరియు రెండవ కూర్పు నందలి వెనుపడి తెర చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను వేశాను, వాటిని 11 తెరలుగాను చేశాను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు ఎంత? 4 మూరలు. అంటే ఇక్కడ చూసిన చదివినటువంటి విధానం ఏంటంటే, ఒక్కటే తెరగా, అంటే ఒక్కటే మందిరముగా చేయబడినది. ఎలాగ చేయబడిందండి? ఒకటే మందిరముగా చేయబడింది. నిజంగా ఎంత గొప్ప ధన్యతో చూడండి. కొద్ది ముందులో జరగాలి, ఇటు కూడా కూర్చోవచ్చు, కొద్దిగా ఇటు జరిగి కూడా కూర్చోవచ్చు. చిన్నపిల్లలు మీరు ముంగడికి వచ్చానమ్మా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎలాంటి మందిరం అంటే ఇది ఒక్కటేగా చేయబడిన మందిరం. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కటిగా చేయబడినటువంటి మందిరం ఇది. ఒక్కటిగా నిర్మాణం కూర్చోండి, ఆ లైన్లో కూర్చోండి, ఎక్కడ కూర్చోండి. ఒక్కటిగా నిర్మాణం చేయబడినటువంటి మందిరం, ఒకటే రీతిలో నిర్మాణం చేయబడినటువంటి మందిరం, విడివిడిగా విభాగాలుగా చేయబడిన మందిరం కాదు ఇది. ఇది ఎలాంటి మందిరం అండి? ఇది ఒక్క మందిరముగా చేయబడినది, ఒకే మందిరముగా చేయబడింది. అవయవాలు వేరైన దేహమంతా ఒకటే, దేహమంతా ఒకటే, అవయవాలు వేరే ఉండొచ్చు, కానీ వేరుగా అవయవాలు అన్నిటిని కూడా ఏం చేశాడు? ఒక్కటే మందిరంగా 32 రేకులు. ఇవి ఒక్కొక్క రేకు వచ్చి షీట్ వచ్చి 5,550 రూపాయలు ఒక రేకు. 32 రేకుల్ని ఒకటేగా చేశాడు. దాదాపు 50 ఇనప రాడ్లు, ఇవి పెద్ద పైన వేసిన ట్రస్లు, ఒకటే మందిరంగా చేశాడు. దాదాపు 10 పిల్లర్స్, 10 చెప్పేది 6 పిల్లర్స్ 12 పిల్లర్స్గా చేయబడినాయి. 20 ఫీట్లు ఒక్కోటి, కానీ 10గా చేయబడి. ఎందుకంటే ఇవన్నీ భాగాలు 20 ఫీట్లు ఉన్నాయి, 10గా చేయబడి, 50 రాడ్లు ఏం చేయబడి ముక్కలుగా చేయబడి ఒకే మందిరంగా నిర్మాణం చేయబడింది. 36 షీట్లు కలిగిన రేకులు ఒకే కప్పుగా ఒకే మందిరంగా చేయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే విడివిడిగా ఉన్నవన్నీ కూడా ఒకటిగా చేయబడింది. ఇప్పుడు ఇవన్నీ విడిగా ఉండయా? విడిగా ఉంటే ఏడెందుకు ఉంటాయి? బయట ఉంటాయి. కానీ ఇవన్నీ ఏం చేయబడింది? ఒకదానికోటి లింకులు ఉండే. చూడండి, అంటే అర్థం ఏంటి? ఒకదానికోటి లింకులు ఉన్నాయి అంటే అన్ని ఒకటిగా చేయబడి అని అర్థం. దేవుడు తన మందిరమును ఒకే మందిరముగా నిర్మించుకుంటూ వచ్చాడు. ఒకటే మందిరంగా ఏ మందిరం అయితే దేవుడు నిర్మాణం చేశాడు, ఆ మందిరంలో తన తేజస్సును, అంటే తన వెలుగుని నింపడానికి ఇష్టపడ్డాడు. ఏ మందిరమునైతే ఒకటే రీతిలో దేవుడు నిర్మాణం చేస్తూ వచ్చాడు, ఆ మందిరంలో తన తేజస్సును నింపడానికి దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 6వ మాట. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ విషయాన్ని చూసినట్టే అవి ఈ చైర్ తీసుకున్నట్టు చివరికి. కాబట్టి 7వదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఎటువంటి మందిరంలో తన తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు? మొదటిగా తాను డిజైన్ చేసిన మందిరంలో. 2, ఆయన ఆజ్ఞ ప్రకారం నిర్మాణం చేయబడిన మందిరంలో. 3, తాను అభిషేకించిన మందిరంలో. 4, ఆయన ప్రతిష్ఠించిన మందిరంలో. 5, ఆయన కొరకై సన్మానించబడిన మందిరములో. 6, ఒకటే మందిరంగా చేయబడిన మందిరములో. 7వదిగా ఆయన ఎటువంటి మందిరంలో తన యొక్క తేజస్సు నింపుతూ వచ్చాడంటే 7వ మాట చూద్దాం రండి. నిర్గమాకాండము మనం చూస్తున్నట్లయితే నిర్గమాకాండము 40వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనం. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును సమస్తమునకును అభిషేకం చేసి దాని ఉపకరణములన్నిటిని అప్పుడు అది పరిశుద్ధమగును. కాబట్టి ఎటువంటి మందిరములో యెహోవా తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడంటే
ఎటువంటి మందిరంలో? ఆయన పరిశుద్ధపరిచిన మందిరం. లేదా మనుషులమైన దేవుని ప్రజలమైన మనం ఏదైతే మందిరాన్ని పరిశుద్ధపరిచేమో, పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ వచ్చేమో, ఆ మందిరములో ఆయన తేజస్సు నింపడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన యెహోవా తేజస్సు ఎటువంటి మందిరం మీద నింపబడుతుందంటే, 7వదిగా పరిశుద్ధపరచబడిన మందిరము. ఏ మందిరం మీద? పరిశుద్ధపరచబడిన మందిరం మీద. మందిరాన్నే పరిశుద్ధపరిచి తన తేజస్సును నింపాడంటే మందిరములో ఉండే బిడ్డలను పరిశుద్ధపరచడా? మనం పాపం చేసేవారం, అబద్ధం ఆడేది మన నైజం, మోసం చేయటం అన్నది మన గుణలక్షణం, చెడ్డ ప్రవర్తన కలిగి, చెడ్డ ఆలోచన కలిగి, దురాలోచన కలిగి, అపవిత్రమైన ఆలోచన కలిగి ఉంటాం. మన యొక్క జీవిత లక్షణాలు అవి. ఇలాంటి వారమైనప్పటికీ అపవిత్రమైన ఆలోచనలు, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడిపోయిన వారుగా, పాపలు ఉండేవారుగా, నిష్ప్రయోజకమైన వారికి ఉన్నప్పటికీ దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని తన మందిరమునే పరిశుద్ధపరిచినప్పుడు మందిరంలో ఉన్న మనల్ని కూడా పరిశుద్ధపరచడం కొరకై తన కుమారుణ్ణి ఈ లోకానికి మన కొరకై పంపి ఆ కుమారుని యొక్క దేహం మీద ఆ యొక్క కుమారుని యొక్క దేహానికి, వీపుకి దెబ్బలు కొట్టబడి ఇంకా నాగల సార్లు వల్ల దున్నబడిన అనుభవంలోకి వచ్చి ఆ కుమారుడు మన కొరకే కలువరిశిలో బాధలు పడి, అవమానాలు పడి, నిందలు పడి, ఆ శరీరం దున్నబడి, నాగల సార్లు వల్ల దున్నబడి మన కొరక ఆయన కలువరిశిలో తన రక్తాన్ని కార్చి చివరికి అంటున్నాడు, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసము ఏడవండి. ఇప్పటి వరకు మందిరం లేదని ఏడ్చినాం, దుఃఖపడ్డాం, కన్నీరు గార్చాం. ఇక నుండి నా పిల్లలకు రక్షణ ఈ మందిరంలో దయచే ప్రభు అని ఏం చేయాలా? మొరపెట్టాలి. ఎంతో గొప్ప తేజస్సు కలిగిన మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. తన కుమారుడైన యేసు ప్రభువు ఈ లోకానికి రావటం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆ కుమారుడే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపంలో మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, సర్వలోకమైన వారి పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. తెలుసో తెలియకో, తెలిసి చేసినా తెలియక చేయకపోయినా మానవుడు చేసిన ప్రతి పాపం నుండి మానవుని విడిపించి మానవుని పరిశుద్ధపరిచి పవిత్రపరచడం కొరకై యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మానవుడిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరచును. ఏం చేస్తుందండి? యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి యేసు ప్రభువు యొక్క రక్తం, ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి, రహస్య పాపాలు, అంధకార పాపాలు, చీకట్లో చేసిన పాపాలు, అబద్ధాలు కానీ, మోసాలు కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ, చెడ్డ చూపులు కానీ, చెడ్డ తలంపులు కానీ, ఏవైతే మనం కూరుకుపోయి చెడిపోయి ఉన్నామో ఆ జీవితం అంతటిని కూడా ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. ఈ మందిరం ఎలాంటిది? పరిశుద్ధపరచబడిన మందిరం. ఈ పరిశుద్ధపరచబడిన మందిరంలో ఎవరిని లోపలికి రావటానికి అనుమతించాడు? ఒకప్పుడు దేవుని మందిరం దగ్గరకు వస్తే, ఇలాగే దూర ప్రాంతాల్లో ఉందనుకోండి, ఒకప్పుడు యేసు ప్రభు రాకమునుపు మనం దేవుని మందిరం దగ్గరకు వస్తే పూర్వదినాల్లో పాప క్షమాపణ నిమిత్తం, అపరాధం నిమిత్తమై, చేసిన తప్పు నిమిత్తమై బలులు అర్పించడానికి సంవత్సరానికి ఒకసారి వచ్చి బలి అర్పించేవాడు. ఇదిగా నా పాపం నిమిత్తమై ఇది అని. మాట్లాడదామా? ఆ బలులు అర్పించేటప్పుడు ఏం జరుగుతూ వచ్చేదంటే, మందిరానికి వెలుపట ఉండటమే. మందిరం గేట్ ఉంది కదా, గేటు బయట నుంచోవటం, గేట్ లోపలికి రావడానికి లేదు అర్హత. మందిరంలోకి వచ్చేట కూర్చునే ధన్యత లేదు. ఒకప్పుడు దేవుని మందిరానికి వెలుపటే మనం ఉంటాం, దేవుని మందిరానికి బయటే మనం ఉండేవారం. ఎందుకంటే పాపంలో చేసిన వారం, అపరాధంలో చేసిన వారం, అపవిత్రులుగా ఉన్నవారం, అపవిత్రమైన జీవితం కలిగిన వారం దేవుని మందిరంలో రావడానికి ఏ మాత్రం అర్హత లేని వారం. ఒకవేళ దేవుని మందిరంలో అడుగు పెట్టేమా చచ్చిపోయేటటువంటి వారం అంట. ఎవరు దేవుని మందిరంలో అడుగు పెడతారో, అపవిత్రం కానీ, అయోగ్యమైన జీవితం కానీ ఏదైనా సరే, మనం దేవుని మందిరంలోకి నిష్ప్రయోజకమైన రీతిలో దేవుని మందిరంలోకి అడుగు పెడితే మరణమే మనకి. అట్లాంటి మరణం రావాల్సిన మనం ఈరోజు జీవము కలిగి దేవుని మందిరంలో, జీవం గల దేవుని మందిరం నుండి మనం జీవం కలిగి ఉన్నామంటే, దేవుని మందిరంలోకి వచ్చిన మనం బ్రతికున్నామంటే కారణం ఏంటి? యేసు ప్రభువారు ఆయన కుమారుడు ఈ లోకానికి రావటం ద్వారా, మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి. కాబట్టి ఆయన కుమారుని ద్వారా ఏం చేయబడుతూ వచ్చింది? ఇదిగో బాబు,
అక్కడ ఇంటికాడ దొక్కుతావు, ఈడ కూడా దొక్కుతావా? చెప్పు, కింద కూర్చో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టే ఆయన మందిరమును ఆయన పరిశుద్ధపరిచాడు. ఏ మందిరమునైతే ఆయన పరిశుద్ధపరిచాడో ఆ మందిరములో ఉన్న ప్రజలను కూడా తాను కదిలేద్దు, తాను పరిశుద్ధపరిచిన వాడుకున్నాడు, తాను పవిత్రపరిచిన వాడుకున్నాడు. తన రక్తం ద్వారా ఆ మందిరమును పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. మందిరంలో ఉన్న బిడ్డలను కూడా వారిలో ఉన్న పాపపు జీవితాన్ని తీసేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారి మీద తన తేజస్సుని ప్రకాశింపజేస్తున్నాడు. మందిరం మీద కాదు, మందిరంలో ఉన్న దేవుని ప్రజలు పవిత్రపరచబడిన ప్రతి దేవుని బిడ్డ మీద కూడా తన తేజస్సుని ప్రకాశింపజేయడానికి దేవుడు ఇష్టపడినాడు. ఆ దేవుని మందిరంలో ఉన్న మన మీద కూడా తన తేజస్సుని ప్రకాశింపజేయడానికి ఇష్టపడి ఇంత గొప్ప మందిరాన్ని దేవుడు మనకిచ్చినందుకై ఇంత గొప్ప సాక్షి సమూహం వలె దేవుని ఆరాధించేవారుగా దేవుడు మనం సిద్ధపరచినట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. కాబట్టి ఎటువంటి మందిరమును దేవుడు మనకు ఎటువంటి మందిరం మీద దేవుడు తన తేజస్సు నింపుతున్నాడు? మొదటిగా ఆయన కనపరిచిన, అంటే ఆయన డిజైన్ చేసిన మందిరం మీద. 2, ఆయన ఆజ్ఞ ప్రకారం నిర్మాణం చేసిన మందిరం మీద. 3, ఆయన నిమిత్తమై అభిషేకించబడిన మందిరం మీద. 4, ఆయన కొరకే ప్రతిష్ఠించబడిన మందిరం మీద. 5, ఆయన కొరకే సన్మానించబడిన మందిరం మీద. 6, ఆయన కొరకే ఒకటిగా చేయబడిన మందిరం మీద. 7, ఆయన కొరకే పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడిన మందిరం మీద. ఆయన తేజస్సుని, అంటే ఆయన ప్రకాశమైన వెలుగుని నింపడానికి ఇష్టపడ్డాడు. ఇంత గొప్ప మందిరం మీద, 7 అనుభవం కలిగిన ఈ మందిరం మీద తన తేజస్సుని, ఈ మందిరం ఉన్న మన మీద తన తేజస్సుని నింపడానికి ఇష్టపడినందుకే మనం ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. ప్రభా, ఇంత గొప్ప మందిరాన్ని మాకు ఇచ్చావు, ఈ మందిరం మీద నీ తేజస్సు, నీ మహిమను నింపుతున్నావు, నీ ప్రకాశమైన వెలుగు నింపుతున్నావు. ఈ మందిరం మీద కాదు, ఈ మందిరంలో ఉన్న నన్ను కూడా, పాపినైనా నన్ను ఈ మందిరంలో తీసుకొచ్చి నాలో ఉన్న పాపాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా చేసి ఈ మందిరంలో పరిశుద్ధపరచబడి ఈ మందిరంలో నీ తేజస్సు నింపుతూ ఈ మందిరంలో ఉన్న నా పైన కూడా నీ తేజస్సు నింపుతున్నావు, నీ వెలుగు నింపుతున్నావు ప్రభా. కాబట్టి నాలో ఉన్న చీకటి జీవితం పోయి ఏమవుతూ వచ్చింది? నీ తేజస్సు ద్వారా నీ వెలుగుమైన జీవితం నాకు ఇచ్చావు ప్రభు అని ప్రభు నేను చాలా ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్. నిలవబడి మనం ఇప్పుడు ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రభుని ఆరాధన చేద్దాం. నిలబడి ఒక పాట పాడుకుందాం. రండి, పాటలు పాడే సోదరులు. దేవుని మహిమా మందిరం. పాట సంఖ్య 469. దేవుని మహిమా మందిరం. ఈ పాట పాడేటప్పుడు పాత మందిరంలో లాగా ఇరుకులేదు కాబట్టి ముందరకు జరగండి. ఒక్కొక్క లైన్లో నలుగురు కూర్చోండి. ఎంతమంది? 4. బ్రదర్స్ అయితే ఎట్లయినా కూర్చోవచ్చు, అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు, తక్కువగా ఉన్నాం కాబట్టి. సిస్టర్స్ ఎలా ఉండాలా? ఎవరైనా సరే, కానీ ఈ అడ్డ లైన్ మటుకి కరెక్ట్గా ఉండాలా, నిలువు లైన్ కరెక్ట్గా ఉండాలా. లైన్ ఎలా ఉండాలా? అడ్డంగా కరెక్ట్గా ఉండాలి, నిలువుగా కూడా కరెక్ట్గా ఉండాలి. నలుగురుగా కూర్చోండి. పాట సంఖ్య 469, పాత దాంట్లో 466. దేవుని మహిమా మందిరము. మరి మొదటి 2 చరణాలు మాత్రమే పాడుకుంటాం, తర్వాత మరలా పాడుకుందాం. అంచే ఇది బటనకు